చిక్మగళూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని ప్రాంతంలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మొదటిసారిగా బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. ఈ మేరకు తాళాయిపాలెం గ్రామానికి చెందిన కొండేపాటి సతీష్ చంద్ర అనే రైతు తనకు ఉన్న 13 ఎకరాలు రాజధానికి ఇచ్చి 630 గజాల ప్లాట్లో జోన్ 7లో అపార్ట్మెంట్ టైపులో 80 అడుగుల రోడ్డు ప్రక్కన సిఆర్డీఏ పర్మిషన్తో 5 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం 2వ అంతస్తు స్లాబ్ వేశారు. ఈ సందర్భంగా వివరాలను రైతు కొండేపాటి సతీష్ చంద్ర సిటీ న్యూస్కు తెలిపారు. నా పేరు కొండేపాటి సతీష్ చంద్ర, నాది తాళాయిపాలెం గ్రామం. నేను తాళాయిపాలెం గ్రామ రైతుని. నాకు నా కుటుంబం మొత్తంగా 25 ఎకరాలు, నా వాటాగా నేను 13 ఎకరాలు రాజధానికి చెరువు ప్రాంతంలో భూమి ఇవ్వటం జరిగింది. నాకు సంబంధించిన వచ్చిన ప్లాటుల్లో ఒక 630 గజాల్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించుకోవటం. ఆ తదనంతరం నేను ఫరం అపరాజిత కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో ఓ ఫరం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఆ ఫరంతోనే నేను సిఆర్డీఏ వాళ్ళకి ప్లాన్ అప్లోడ్ చేసుకున్నాను. 630 గజాలకి G+5 నాకు పర్మిషన్ వచ్చింది. అంటే ఫ్లోర్కు 2 3 బెడ్రూమ్ ప్లాట్లు చొప్పున 5 ఫ్లోర్లు 5 రోడ్లు 10 ప్లాట్లు నేను నిర్మాణం చేయించున్నాను. ఈ నిర్మాణం కూడా పూర్తిగా మాన్యువల్ పద్ధతిలో నేను మొత్తం కూడా ఇక్కడే మిక్సింగ్ అంతా కూడా మాన్యువల్గా చేయించుకొని నేను 1వ స్లాబ్ పూర్తి చేసుకొని 2వ స్లాబ్ కూడా ఈ రోజుతో పూర్తి చేసుకుంటున్నాను. నాది 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. ఇది మొత్తం కలిపి కామన్ ఏరియాతో కలిపి 1632 అడుగులు వస్తుంది. ప్లింత్ వచ్చేపాటికి 1315 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. ఈ అపార్ట్మెంట్ 3 బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూము, హాలు, డైనింగ్, కిచెన్తో పూర్తి పకడ్బందీగా నిర్మాణం చేస్తున్నామండి. ఇది జోన్ 7లో 80 ఫీట్ రోడ్ ట్రంక్ రోడ్డుకి ఆనుకొని ఉందండి. అలానే సీడ్ యాక్సెస్ రోడ్డుకి కూర్చోంత దూరంలో 300 మీటర్ల దూరంలో ఉన్నామండి. దీని పక్కన ఉన్న 80 ఫీట్ రోడ్డు డైరెక్ట్ సీడ్ యాక్సెస్కి యాక్సెస్ ఉంది. కృష్ణానదికి దగ్గరగా ఉండటం వల్ల ఈ అపార్ట్మెంట్ పేరు కూడా రివర్ వ్యూ రెసిడెన్సీ అని నిర్ణయం చేయటం జరిగిందండి.